కర్రీ కోసం ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలంటే ధనియాలు 4 టీ స్పూన్స్, డ్రై కోకోనట్ తురుము 2 టీ స్పూన్స్ తీసుకోండి. మీ దగ్గర జింజర్ గార్లిక్ ఉన్నా పర్లేదు, లేకపోతే ఇలాగా అల్లం వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవచ్చు తగినంత. దాల్చిన చెక్క, లవంగం, యాలుకలు ఇవి కూడా తీసుకోండి. మీరు అల్లం చిన్నులపై దాల్చిన చెక్క, లవంగం, యాలుకలు ఇవి తీసుకునేటప్పుడు క్వాంటిటీ చూసుకోండి. మీరు ఎక్కువ స్పైస్ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి, లేదంటే కొద్దిగా తీసుకోండి. నేనైతే 1 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసి ఇలాగ ఉప్పు వేసి నానబెట్టుకున్నాను 1 అవర్ పాటు. ఈ చింత చిగురు చికెన్ కర్రీకి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు. కాబట్టి ఇలాంటి ఫ్రెష్గా ఉన్న లేత చింత చిగురుని మట్టుకే తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు చికెన్ తీసుకునేటప్పుడు బోన్లెస్ అన్న తీసుకోవచ్చు, లేదంటే విత్ బోన్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే విత్ స్కిన్ అయినా తీసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. అండ్ నెక్స్ట్ 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. అండ్ 4 గ్రీన్ చిల్లీస్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోండి. అండ్ ఇందులో అయితే 4 పెద్ద టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పెద్ద అంటే చూసారు కదా ఎంత చిన్న గుంట గరిట ఉందో, దాంతో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఈ చికెన్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మీరు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, బాగానే ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా, అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ని ఈ ఆనియన్స్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా బాగా ఫ్రై అవ్వటం వల్ల మనకి పచ్చి వాసన రాకుండా కర్రీ చాలా బాగుంటుంది. అందుకే ఒక 10-15 మినిట్స్ వరకు ఇలాగ మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ రెసిపీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. 1 అవర్ పాటు సాల్ట్ వేసి చికెన్ నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఈ మసాలాలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి అందులో తగినంత పసుపు, కారం వేసుకోండి. ఎప్పుడైనా చింత చిగురులో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది, కాబట్టి చూసి వేసుకోండి. నేనైతే ఒక 5 టీ స్పూన్స్ కారం అయితే వేసాను. కారం వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ప్లేట్ పెట్టేసిన తర్వాత చికెన్ని 10 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వండి. అంతలోపు ఏం చేయాలంటే ఇలా చింత చిగురిని ఇలా నలుపుకోవాలి. బాగా నలుపుకోండి, అప్పుడే బాగుంటుంది. మేమైతే ఒక 2 కప్స్ చింత చిగురు తీసుకున్నాం 1 kg చికెన్కి. బాగా లేత చింత చిగురు అండి, చాలా బాగుంది ఫ్లేవరు. చికెన్లో వేసినప్పుడు బాగా టేస్టీగా ఉంది కర్రీ అయితే. అదొక రకమైన డిఫరెంట్ ఫ్లేవర్ అండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, చింత చిగురు వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చింత చిగురు అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక 15-20 మినిట్స్ వరకు బాగా లో ఫ్లేమ్లో చికెన్ని కుక్ అవ్వనివ్వండి. 15-20 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, పైన ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయి ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా వేడి వేడి అన్నంలో ఎంజాయ్ చేస్తూ తినండి, చాలా బాగుంటుంది చింత చిగురు చికెన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్డ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అలా టచ్ చేయండి. ఆల్, పర్సనలైజ్, నన్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ చాలా చేసి చూపిస్తాను.